ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధానంగా అక్కడక్కడ ఈవీఎంల సమస్యలు ఉన్నాయి. ఈవీఎం సమస్యల పరిష్కారం కోసం సెక్టోరియల్ అధికారులతో ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా ఆ డిస్టిక్ ఉన్న ఐడిఓసీలలో మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇదంతా మానిటరింగ్ జరుగుతుంది. ఒకసారి సెక్టోరియల్ అధికారి నాడు సార్తో మాట్లాడదాం. సార్ అంతా బాగున్నా సార్. నేను సెక్టర్ ఆఫీసరు 25 సెక్టర్ ఆఫీసర్ను. నా పేరు బద్రీనాథ్ స్వామి సార్. నాకు కోటపల్లి నుంచి పారుపల్లి వరకు 7 పోలింగ్ స్టేషన్స్ ఇచ్చారు. మార్నింగ్ టైం కూడా మాక్ పోల్ స్టార్ట్ అయింది, అది కూడా అయిపోయింది సార్. ఇప్పుడు యాక్చువల్ పోల్ కూడా రన్ అవుతుంది సార్. చిన్న ఇష్యూస్లో ఇవాళ చిన్న ఇష్యూస్ అయితే ఎప్పటికప్పుడు వచ్చి దాన్ని సార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఎలక్షన్ కూడా ప్రశాంతంగా పోలీసు వాళ్ళ శాఖ వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యం లోపల కూడా మంచిగా అన్ని రకాల ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది సార్ ఓటింగ్. ఏంటి సార్ ప్రధానంగా ఈవీఎంలో ప్రాబ్లం వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అసలు ఏంటి సార్? ఏంటంటే ప్రాబ్లం అంటే చిన్న ఎందుకంటే ఇచ్చే కనెక్షన్స్ కరెక్ట్గా వాళ్ళు పెట్టుకోక చిన్న పిన్లు కరెక్ట్గా ఇన్సర్ట్ కాక ఆ ప్రాబ్లం వచ్చింది సార్. ప్రాబ్లం తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ కరెక్షన్స్ అని మళ్ళీ తీసేసి మళ్ళీ రీకరెక్షన్స్ పెట్టి మళ్ళీ సిఆర్సీ చేసి మా బ్యాలెట్ కూడా ఇష్యూసిన సార్. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఏంటి సార్ ప్రధానంగా వీవీప్యాడ్లు కావచ్చు, ఈవీఎం మిషన్లు కావచ్చు, ఎట్లుంది వాటి పరిస్థితి? సార్ ఇప్పుడైతే వాడి పరిస్థితి కూడా బాగానే ఉన్నది సార్. ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ యాక్చువల్ పోల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాలేదు సార్. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా జరుగుతున్నది ఓటింగ్ కూడా. రైట్ సార్, ఇది పరిస్థితి. ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా అటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇప్పటికే ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు ప్రక్రియలో భాగంగా పూర్తిగా ఓటు స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 100 మీటర్ల దూరం నుండి ఎవరిని రానియకుండా ఓటు హక్కు వినియోగించుకునే వారినే రాణించే పరిస్థితి చూస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఎటువంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.